నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు కలియుగ సంతాన బ్రహ్మ లయన్ అండ్ వాకర్ డాక్టర్ వైఎస్ బాబు గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇంకొకటి చూడండి, చాలా మందికి ఇంకొక ప్రాబ్లం ఉంటును, జాగ్రత్తగా వినండి. ఇంకోటి, ఇప్పుడు వాటర్ తాగుతారు చాలా మంది, ఎక్సెస్ బక్క వాళ్ళైనా లావుగా ఉన్నవాడైనా ఆడవాడైనా మగవాడైనా వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు. దీనివల్ల స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతున్నాం, అది కూడా పల్చగా అయిపోయి ఇది కూడా పిల్లలు పుట్టరు అని కొంతమంది సామాజిక మాధ్యమాల్లో చెప్తున్నారు. అది కూడా నిజమే అంటారా? కరెక్ట్ కాదండి. కాదంటారా? వాటర్ ఎక్కువ తాగితే మనకు శుక్ర కణాలు పలసన అయిపోతాయి అనేది చాలా రాంగ్. అసలు వాటర్ సరిగ్గా తాగకపోతే వీరి కణాలే సరిగ్గా పాము. వాటర్ కూడా ప్లే చేస్తుంది, చాలా ప్లే చేస్తుంది. వాటర్ అనేది అమృతం లాంటిది. రోజుకి 3 లీటర్లు తాగాలి ఖచ్చితంగా. అమృతమే కదా అని చెప్పి 3 బిందులు తాగారనుకో ఆ రోజే చచ్చిపోతారు. అదే అలాగే 3 బిందులు తాగితే చచ్చిపోయాడు ఎవడో అని చెప్పి తెలుసుకుని నువ్వు 3 గ్లాసులే తాగావనుకో కంపు కొట్టిపోతావు, యూరిన్ రాక మోషన్ రాక. అదే అదే అంటే రోజుకు 3 లీటర్లు తాగితే అమృతం, 3 గ్లాసులు తాగితే విషం, 3 బిందులు తాగితే విషం. అసలు దానికి పొంతం లేదంటారు. అంటే ఆ వాటర్ అనేది మనకి ఎంత పాలల్లో తాగాలో అంత పాలల్లో తీసుకోవాలి. అది 3 లీటర్లు అనేది మనిషికి మామూలుగా అడల్ట్స్ ఒక 60 kg ఉన్న వాళ్ళకి 3 లీటర్లు, కొంచెం తగ్గిన వాళ్ళకి ఒక 1/2 లీటర్ 1/2 లీటర్ తగ్గుతూ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకొంచెం తగ్గుద్ది తప్ప, పెద్దవాళ్ళైనా ఇంకెవరైనా సరే ఆ రేంజ్లో ఉంటుంది. కొంచెం బాడీ ఎక్కువగా ఉంటే ఇంకొక 1/2 లీటర్ తాగొచ్చు. 3 to 4 లీటర్స్ లోపల మధ్యలో ఉంటుంది. ఇది తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే మన శరీరంలోని జీర్ణక్రియలు కరెక్ట్గా జరగవు. జీర్ణక్రియలు సరిగ్గా జరగకపోతే మనం శుక్రకణాలే తయారవు, అండాలు కూడా సక్రమంగా తయారవు, వాటిల్లో సర్ఫాక్టెంట్ ఇవన్నీ మరి వాటిలో ఉండే విస్కాసిటీ కానీ కరెక్ట్గా ఉండకపోతే అన్నీ కూడా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అధికంగా వాటర్ తాగితే మన శుక్రకణాలు పోతాయని 2 గ్లాసులు 3 గ్లాసులు తాగితే అసలు శుక్రకణాలే తయారవని పరిస్థితి వస్తుంది. చాలా డేంజర్కి వెళ్ళిపోతుంది బాడీ. శుక్రకణాలనే కాదు, విరోచనం ప్రాబ్లం, జీర్ణక్రియలో ప్రాబ్లము, మలబద్ధకం వచ్చేసి అది సమస్య అయిపోద్ది. ఇక రోజు పొద్దున్నే రాజా రాజా రారా రాజా అంట పిలుచుకోవాలి మలబద్ధకం వచ్చి. అలాగే యూరిన్ కూడా రాదు, వచ్చిన యూరిన్ చిక్కగా వచ్చి రెడ్గా వచ్చి మంటగా వస్తుంది. అందుకోసం వాటర్ అనేది రోజుకు 3 లీటర్లు అయితే ఖచ్చితంగా తాగాలండి. దానివల్ల నష్టం ఏముండదు. చక్కగా శుక్ర కణాలు కానీ అండాలు కానీ బ్రహ్మాండంగా తయారవుతాయి. ఇంకో క్వశ్చన్ కూడా మేము విన్నాను, చాలా మంది కూల్ వాటర్ తాగుతానే ఇవి బాగా యాక్టివేట్ అవుతాయి, వేడి నీళ్ళు తాగుతా చచ్చిపోతాయి అంటుంటారు. అది కూడా నిజమే అంటారు? అది ఏదైనా అతి సర్వత్రా వర్జీయత్తండి. ఒక మాదిరి కూలింగ్ వాటర్కి ఇబ్బంది లేదు, ఒక మాదిరి గోరువెచ్చని నీళ్ళకి ఇబ్బంది లేదు. కొంతమంది గోరువెచ్చని నీళ్ళు తాగితేనే ఆరోగ్యం అని చెప్పేసి కూలింగ్ తాగే వాళ్ళని పెద్ద విలన్లాగా చూస్తూ గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉంటారు. అది గోరువెచ్చని నీళ్ళు ఎంత గోరువెచ్చని అంటే కాఫీ టీలు కూడా అంత వేడిగా ఉండవు, అంతకన్నా మించి వేడిగా ఫ్లాస్క్లో పోసుకుని మరీ తాగుతూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదండి. గొంతు అంతా ఇక్కడ మ్యూకోజ్ అంతా డ్యామేజ్ అయిపోద్ది. మన శరీరం 37 degrees సెంటిగ్రేడ్కి సెట్ అయింది. మన బాడీలో ఒక ఎయిర్ కండిషన్ రన్ అవుతుంది, అది 37కి ట్యూన్ చేయబడింది. 37 కన్నా 1 డిగ్రీ ఎక్కువ కానీ 37 కన్నా 1 డిగ్రీ తక్కువ కానీ అంతే. అంతకన్నా అటు ఎక్కువైనా ఇటు ఎక్కువైనా ప్రమాదం, ప్రాణాంతకం అంటారు. ప్రాణాంతకం. అది మనం బాడీలో మనం అంతకన్నా మించి డిగ్రీలు ఏదన్నా ఇచ్చినప్పుడు, వేడి ఇచ్చినప్పుడు మనకు వెచ్చగా తగులుద్ది. 37 కన్నా మించిస్తే మనకు వెచ్చగా తగులుద్ది, 37 కన్నా కిందకి ఇస్తే మనకు చల్లగా తగులుద్ది. ఏదైనా బయట వెదర్ అయినా, ఇప్పుడు మనం AC 25 పెట్టాము రూమ్లో, బయట బాడీ లోపల 37 రన్ అవుతుంది AC. ఇప్పుడు ఇది 25 పెట్టాం కాబట్టి మనం చల్లగా ఉంటుంది బయట ఎన్విరాన్మెంట్. అలా కాకుండా ఎండలోకి వెళ్ళి నిలబడ్డాం, బాడీ లోపల 37 రన్ అవుతుంది, ఎండలో 45 ఉంది అనుకో, 47 ఉంది, వేడిగా అనిపిస్తుంది మీకు ఫీలింగ్ అనమాట. కానీ ఏదైనా బాడీ కొంత అడ్జస్ట్ అవుద్ది. అడ్జస్ట్ అవుతాకి అకామిడేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు స్వెట్ రూపంలో వచ్చేసి నీకు ఎండలో ఉన్నప్పుడు స్వెట్ రూపంలో వచ్చి నీ బాడీని కూల్ చేసుకోవడానికి అదే ట్రై చేస్తుంది. అలాగే లోపల మీరు చలిలో ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా ముడుచుకుపోయేటట్టు చేస్తుంది. చలికట్ట మీరు వణుకుతా ముడుచుకుపోతారు, ఇలా మెల్లగా ముడుచుకుపోతూ ఉంటారు. అంటే సర్ఫేస్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. శరీరం అట్లా అడ్జస్ట్ అవుతుంది. కానీ టూ మచ్గా చేసుకుంటూ పోవడం వల్ల శరీరాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. 37 degrees దగ్గర ఉన్న వాటర్ అయినా 37 degrees దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ అయినా మనకు కరెక్టే. కానీ ఇంకొంచెం తగ్గిన ఒక 25, 27 ఆ రేంజ్లో, 24 ఆ రేంజ్లో ఉన్న టెంపరేచర్లో మీరు కూల్గా ఉంటారు, కంఫర్టబుల్గా ఉంటారు. అలాగని ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కూర్చుంటారంటే చల్లగా ఉంటాయి, నా వీర్యకణాలు ఎక్కువ రోజులు ఉంటాయి అంటే చచ్చూరుకుంటాయి. ఖచ్చితంగా చచ్చూరుకుంటాయి, మనమే చచ్చిపోతాం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కూర్చుంటే. ఏదైనా అంతేనండి, అతి సర్వత్రా వర్జీయత్.